క్రెడిట్ కార్డు వలన డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్గా క్రెడిట్ కార్డులో లిమిట్ ఉంది కదా అని ఓవర్ స్పెండింగ్ చేస్తుంటాం, అంటే ఫైనాన్షియల్ డిసిప్లైన్ అనేది మర్చిపోతాం. సెకండ్గా ఏంటంటే క్రెడిట్ కార్డులో చాలా ఫీజు ఉంటాయి, లైక్ క్యాష్ అడ్వాన్స్ ఫీ, లేట్ పేమెంట్ ఫీ, ఓవర్ లిమిట్ ఫీ, యాన్యువల్ ఫీ, ఇలా చాలా ఫీజు ఉంటాయి. అవేం మనం తెలవకుండా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తుంటాం. థర్డ్ వచ్చేసి మనం క్రెడిట్ కార్డ్ని ఓవర్ స్పెండింగ్ చేయడం వలన మన యొక్క క్రెడిట్ కార్డ్ బిల్లు ఎక్కువగా ఉండడం వలన దాన్ని కట్టకపోవడం వలన ఏమవుతుందంటే మనకు లేట్ పేమెంట్ ఫీ, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువగా పడుతుంటాయి. ఈవెన్ 48% పర్ యానం ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి అనమాట మన క్రెడిట్ కార్డ్ మీద. మనం క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకపోవడం వల్ల మన సిబిల్ స్కోర్ అనేది ఒకేసారి 90-100 పాయింట్స్ అనేది డ్రాప్ అవుతుంది. ఆ విధంగా డ్రాప్ అయిన సిబిల్ స్కోర్ మళ్ళీ పెంచడానికి అనేది చాలా టైం పడుతుంది. ఇంకా ఏంటంటే లేట్ పేమెంట్ ఫీ లాంటి రీమార్క్స్ ఉండడం వలన మనకు లోన్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ మోస్ట్లీ రాకుండా అయిపోతుంది అనమాట. ఇంకోటి, క్రెడిట్ కార్డులో మినిమం డ్యూనే కట్టడం వలన మిగతా అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి అప్ టు 48% పర్ యానమ్గా పడుతుంటాయి. సో ఇలాంటి క్రెడిట్ కార్డ్ సంబంధించిన అన్ని హెల్ప్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.